హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అనేదైతే నేను క్లియర్‌గా అండ్ స్టార్టింగ్‌లోనే చెప్పేస్తాను. అండ్ చాలామందికి ఏంటంటే నార్మల్‌గా సోషల్ మీడియాలో ఎవరితో అయినా ఎవరినైనా ఇష్టపడినప్పుడు ఏంటంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా కన్వర్జేషన్ పెంచాలి, ఎలా చాట్ చేయాలి అనేది పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. అండ్ మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అనుకోండి. సపోజ్ నేను చెప్తాను అండ్ మీరు అంటే ఐ థింక్ మీరు ఎవరైనా ఒక గర్ల్‌ని లైక్ చేస్తున్నట్లయితే సో, ఎలా వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నా కూడా అసలు ఏం చేయాలి? ఆ సోర్స్ ఎలా అనేది క్రియేట్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలీదు. బట్ నేను కొన్ని ట్రిక్స్, టిప్స్ అన్నీ ఈరోజు మన వీడియోలో ఆ విషయాలన్నీ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నార్మల్‌గా ఏంటంటే మీరు చేయవలసిన ఈ టిప్స్‌లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మామూలుగా మీరు వాళ్ళకి సంబంధించిన ఏమైనా పిక్స్ అట్లాంటివి పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మీరు నార్మల్‌గా అందరూ ఏంటంటే పిక్స్ పోస్ట్ చేసినప్పుడు కామన్‌గా కొన్ని కామెంట్స్ పెడుతూ ఉంటారు. బట్ కామెంట్స్‌లో ఎలా అంటే అండ్ వాళ్ళని పొగుడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మీరు చాలా అందంగా ఉన్నారు అండ్ మీ హెయిర్ చాలా బాగుంది అండ్ మీరు చాలా స్వీట్ ఉన్నారు, హాట్ ఉన్నారు, కూల్ ఉన్నారు, క్యూట్ ఉన్నారు ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటారు. బట్ అలాంటి రెగ్యులర్ కామెంట్స్ అంతగా పట్టించుకోరు ఎవరు కూడాను. ఎస్పెషల్లీ వాళ్ళకి అవి నార్మల్‌గా అనిపిస్తూ ఉంటాయి. కానీ కామెంట్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. మన కామెంట్ సంథింగ్ స్పెషల్ అవ్వాలి. మన కామెంట్‌ని చదివి వాళ్ళు మనకి రిప్లై కూడా ఇవ్వాలి అంటే మీరు పెట్టవలసింది ఏంటి అంటే అండ్ వాళ్ళ గురించి పొగడటం పక్కన పెట్టేసి పిక్ ఏదైనా వాళ్ళు షేర్ చేసినప్పుడు ఆ పిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా సంథింగ్ కొంచెం అట్రాక్టివ్‌గా కావచ్చు, లేపోతే ఏదైనా మెస్సీగా కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు వన్స్ మీ బ్యాక్‌గ్రౌండ్ వెనక ఒకసారి చెక్ చేసుకున్నారా? ఇలా ఉంది, అలా ఉంది, అది ఏదో సంథింగ్ ఇట్లా మీరు కామెంట్ పెట్టినట్లయితే డెఫినెట్‌లీ వాళ్ళది చూస్తారు. ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తారనమాట. దాంతో పాటుగా మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఐ థింక్ మీ అకౌంట్ ఓపెన్ చేసి కూడా చెక్ చేసే ఛాన్స్ కూడా ఉంది అనమాట. గైస్ అండ్ కామెంట్ పెట్టండి. బట్ కామెంట్ రెగ్యులర్ కామెంట్ లాగా కాకుండా కొంచెం యూనిక్‌గా పెట్టడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీకేమైనా ఫర్ సపోజ్ ఒక రిప్లై ఏదైనా వచ్చింది అనుకోండి. చాలామంది రిప్లైతో ఓకే. థ్యాంక్ యూ అండ్ అండ్ ఏదో షార్ట్ కట్‌గా ఎండ్ చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ వాళ్ళకసలు అక్కడ మాట్లాడటం రాలేదు అనే మనం అనుకోవాలి. కన్వర్జేషన్ పెంచడం ఎలాగో వాళ్ళకి అర్థం కాక అలా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఒకవేళ ఫర్ సపోజ్ ఏదైనా సరే ఒక రిప్లై వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలా దానికి రిప్లై చేయాలి అంటే ఐ థింక్ మీలాంటి పెద్ద సెలబ్రిటీస్ మాకు రిప్లై ఇవ్వటం ఐఎమ్ సో హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నేను మాటల్లో చెప్పలేను. ఇలా కొంచెం మీరు కామెంట్‌కి అంటే ఐ థింక్ మీరు రిప్లై చేసినట్లయితే అసలు నిజంగా వాళ్ళు ఐ థింక్ అంటే వాళ్ళేదో మీరలా అనినంత మాత్రాన వాళ్ళు పొంగిపోతారు. మీకు రిప్లై మీద రిప్లై ఇచ్చేస్తారు అని కాదు. బట్ డెఫినెట్‌లీ వాళ్ళకొక హ్యాపీ ఫీలింగ్ కలగటంతో పాటుగా మీకు మళ్ళీ రిప్లై చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా అన్నప్పుడు ఐ థింక్ నేనేమంత పెద్ద సెలబ్రిటీ ఏం కాదు. ఎందుకు మీరంత ఓవర్ ఎక్సైట్ అయిపోతున్నారు అని కానీ, లేదా సెలబ్రిటీతో నన్ను పోల్చారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అని కానీ, ఏదో సంథింగ్ వాళ్ళ దగ్గర నుంచి మీకు మళ్ళీ రిప్లై వస్తుంది. ఏదో ఒక విధంగా ఇలా మీరు కన్వర్జేషన్‌ని కొంచెం పొడిగించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ ట్రిక్ కూడా ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇన్‌స్టాలో కానీ, నెక్స్ట్ దేంట్లో అయినా కానీ వాళ్ళు ఏదైనా ఐ థింక్ స్టోరీస్ లాంటివి యాడ్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఏదైనా పెట్టినప్పుడు కూడాను మీరు సంథింగ్ ఏదన్నా ఒక పిక్, వీడియో ఏదైనా వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు కూడాను ఖచ్చితంగా అది మీరు చూడండి. చూసిన తర్వాత అది మీరు ఏం చేస్తారు అంటే అది ఆ సాంగ్ ఏంటి? వాళ్ళు ఏం సాంగ్ యాడ్ చేశారు? అది క్లియర్‌గా వన్స్ వినండి. అండ్ నార్మల్‌గా ఆ సాంగ్ ఏంటనేది టైప్ చేసి మీరు యూట్యూబ్‌లో అయినా చూడండి. చూసిన తర్వాత వాటిలో కొన్ని మంచి లైన్స్ ఉంటాయన్నమాట. ఆ లైన్స్‌ని హైలైట్ చేసి వాళ్ళకి కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీరు పెట్టారు కదా! అండ్ ఎస్పెషల్లీ చాలా బావుంది. బట్ ఈ లైన్ మీరు యూజ్ చేసుంటే ఇంకా చాలా హైలైట్ అయ్యుండేది అని చెప్పేసి మీరు అలా పెట్టడం వల్ల ఐ థింక్ వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత ఆలోచిస్తారు అనమాట. ఓకే. ఏంటి ఈ లైన్‌కి అంత స్పెషాలిటీ ఏముంది? ఓకే. ఇది మనం యాడ్ చేసుకొనుంటే మేబీ బావుండేదా? కాదా? అని చెప్పేసి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు అనమాట. ఆ విధంగా కూడా మీకు రిప్లై చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళేమైనా షేర్ చేసినప్పుడు ఐ థింక్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా! ఇంకా ఎస్పెషల్లీ ఎలా చెప్పాలి పిక్స్, వీడియోస్ ఎక్సెట్రా ఏం పెట్టినా సరే మీరేం చేస్తారంటే ఫస్ట్ లైక్ మీదే అయిపోవాలి. ఫస్ట్ కామెంట్ కూడా మీదే అయిపోవాలి. ఫస్ట్ షేర్ కూడా మీదే అయిపోవాలి అనమాట. ఇలా చేయటం వల్ల వన్స్ చేస్తే సరిపోదు. మీరు రెగ్యులర్‌గా ఇలా చేస్తున్నారు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి ఐడియా వస్తుంది. ఎవరైనా కానీ బట్ సపోజ్ నాకే తీసుకోండి మీరు ఐ థింక్ ఎలా చెప్పాలి
కామెంట్స్‌లో రెగ్యులర్‌గా పాజిటివ్‌గా కామెంట్ పెట్టేవాళ్ళు ఎవరు అనేది నాకు కొంచెం ఐడియా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను రోజు చూస్తూ ఉంటాను కాబట్టి ఓకే. ఈ పర్సన్ ఎప్పుడు మనకి వీడియోస్ చూస్తూ ఉంటారు, లైక్ చేస్తూ ఉంటారు, మంచిగా కామెంట్ కూడా పెడుతూ ఉంటారు అని అనిపిస్తది. అలాగే అక్కడ కూడా ఏంటంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్‌లో అంటే వీడియో పెట్టిన వెంటనే వాళ్ళకి పోస్ట్ పెట్టిన వెంటనే మీరు వెంటనే లైక్ చేయటం కానీ, మంచి కామెంట్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ పైన ఒక పాజిటివ్ కార్నర్ ఏర్పడుతుందనమాట. సో, దానివల్ల కూడా కొంచెం మీతో మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. అండ్ మీకు రిప్లై చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ గుడ్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి మీ పైన. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ మీ నంబర్ అనమాట. ఐ థింక్ మీరు గమనించండి. ఇక్కడ మీరు వాళ్ళ నంబర్ అడగడం లేదు. మీ నంబర్ ఇస్తున్నారు అనమాట. అండ్ మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరేదన్నా మాట్లాడుతున్నారు. ఐ థింక్ కన్వర్జేషన్ జరుగుతుంది అనుకోండి. ఫర్ సపోజ్ ఇంకొంచెం మీరు డీప్ అవ్వటానికి కావచ్చు. మీరు మీ మొబైల్ నంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి చెప్పొచ్చు. ఐ థింక్ ఎలా చెప్పాలి అంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. నంబర్ అలా ఏదైనా మీరు మేబీ ఇస్తున్నట్లయితే అండ్ ఒకటి వాళ్ళ నంబర్ మాత్రం అస్సలు అడగొద్దు అనమాట. అండ్ ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని అక్కడే బ్లాక్ చేసేసేయటమో, లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా బిహేవ్ చేయటమో చేస్తారు. బట్ మీ నంబర్ ఎందుకు ఇవ్వండి అని చెప్తున్నా అంటే ఇచ్చినప్పుడు కూడాను దాన్ని ఖచ్చితంగా ఒక పాజిటివ్‌గా యూజ్ చేసుకునే విధంగా ఉండాలి అనమాట. ఒక గుడ్ ఒపీనియన్‌తోనే మీరు నంబర్ ఇస్తున్నట్టు ఉండాలి అక్కడ. అంటే నీకు ఏ టైంలో ఐ థింక్ మీకు మాట్లాడినా సరే, మాట్లాడకపోయినా పర్లేదు. ఓకే. అది మీ ఒపీనియన్. బట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే, సో, నేనొక ఫ్రెండ్‌గా కానీ సంథింగ్ నేనున్నానని గుర్తుపెట్టుకొని నాకు కాల్ చేయండి. ఎనీ టైమ్ ఎప్పుడైనా కానీ నీకు ఎలాంటి ఇష్యూ, ప్రాబ్లమ్ వచ్చినా సరే అని చెప్పేసి అలా మీరు మాట్లాడండి. అలా టెక్స్ట్ చేయండి. సో, ఖచ్చితంగా మేబీ వాళ్ళకొక పాజిటివ్ కార్నర్ ఉన్నట్లయితే ఐ థింక్ మేబీ వాళ్ళకేదైనా ఫ్యూచర్‌లో ఇష్యూ ఏమైనా వచ్చినట్లయినా కూడాను ఐ థింక్ ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు వాళ్ళకి గుర్తొస్తారు అనమాట. సో, తనకి షేర్ చేసుకుంటే బావుంటుందేమో అనే ఒక థాట్‌లో కూడా వాళ్ళు మీకు ఆ తర్వాత మెసేజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ఫైనల్లీ వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏంటి అనేది తెలుసుకొని షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. హైడ్ చేయొద్దు. అండ్ ఇవన్నమాట మెయిన్‌గా కొన్ని పాయింట్స్ చెప్పాను. సో, అన్నోన్ పర్సన్‌తో అండ్ మీరు కన్వర్జేషన్ పెంచుకోవాలి అంటే ఎలా అనేది ఐ థింక్ మీకు బాగా నచ్చింది వీడియో. హెల్ప్ అయిందనుకుంటే చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ ఎలాగో నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్‌కి ఇలానే ఇస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.